నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు నేను చేసి చూపిస్తాను స్ప్రౌట్స్ రాగి కిచిడి. ఇందులో స్ప్రౌట్స్ ఉంటాయి, రాగి ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకే, సో స్ప్రౌట్స్ రాగి కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ మనం ఏం చేసాము అంటే ఇక్కడ చూడండి, ఒకసారి లుక్ వేసుకోండి. సామలు, వీటిని సామలు అంటారు, ఇవి రాగులు అండ్ ఇది పెసరపప్పు, మనందరికీ తెలిసిందే. సో ఈ మూడింటిని కలిపేసి ఒక 1 hour మనం వాటర్ లో నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను వాటర్ లో నానబెట్టేశాను. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో కుక్కర్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి మనము నెయ్యిలో మొత్తం ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. తర్వాత మనము మిక్స్ చేసుకున్నటువంటి 3 ఉన్నాయి కదా, ఈ 3 ఐటమ్స్ ని కూడా ఇందులో వేసేసుకుని ఉడికించేసుకోవాలి. అంతే, కిచిడి రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం కిచిడిని పెసరపప్పుతో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు రాగులు సామలు యాడ్ చేసేసరికి అది మనకి అమృతాహారం లాగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా చాలా హెల్దీ కాబట్టి. ఆయిల్ బదులుగా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఘీ. కిచిడికి ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తారు కదా, అందుకనే నేను కూడా నెయ్యి యూజ్ చేస్తున్నాను ఆయిల్ బదులుగా. మిరియాలు, పెప్పర్ అంటారు కదా, మిరియాలు. సో ఈ మిరియాలు వేసుకుందాం. కొంచెమే వేసుకోవాలి, ఇది ఎందుకంటే ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది కాబట్టి మిరియాలు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు లవంగా కూడా ఒక 6 to 7 అలా, అంతే. ఇప్పుడు దాల్చిన చెక్క వేస్తున్నాను. దాల్చిన చెక్క కూడా ఒక 2-3 సరిపోతాయండి, అంతే, అంతకు మించి ఎక్కువగా అక్కర్లేదు. దీన్ని బగారా ఆకు అంటారు కదా, సో బగారా ఆకు అంటారు కదా, బగారా ఆకు కూడా మనం వేస్తున్నాము. ఒక 2-3 అలా. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసాను, అంతే, చాలు. నెక్స్ట్ సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేస్తున్నా. ఓకే, తర్వాత క్యారెట్, ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాను. తర్వాత టమాటో ముక్కలు. ఇప్పుడు స్ప్రౌట్స్ ని కూడా ఒక రోజు ముందు నానబెట్టుకున్నారండి. మొలకెత్తిన స్ప్రౌట్స్ మనం తీసుకుంటున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో, అదే ఘీలో. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇంగువ అంటారు కదా, ఇంగువ ఇది వేస్తున్నాను. కొంచెమే వేసాను, చాలా కొంచెం ఇంగువ కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం, సో దట్ ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఓకేనా? ఓకేనా, ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఏవైతే మనం 3 మిక్స్ చేసుకున్నాం కదా, 1 hour నానబెట్టుకున్నాం కూడా, సామలు, రాగులు, అలాగే పెసరపప్పు. ఒకసారి కలిపేద్దాము ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మనము వాటర్ వదిలేసి జస్ట్ నానబెట్టినటువంటి రాగులు సామలు మాత్రం వేసుకుందాం. వాటర్ వదిలేద్దాం ఇందులో, ఎందుకంటే క్వాంటిటీ ప్రకారం మనం ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. కాబట్టి ఫస్టే ఇప్పుడు మనము నానబెట్టుకున్నది డైరెక్ట్గా వేసుకుంటే వాటర్ ఎక్కువైపోతుంది, మనకి క్వాంటిటీ తెలియదు.
కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇంకా అయితే ఇప్పుడు మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నటువంటివన్నీ వేసుకున్నాం కదా, పప్పులు, రాగులు, సామలు. వీటిని వేయగానే మనం మూత పెట్టేసి వాటర్ వేసేసి ఉడికించడం కాకుండా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు. ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కిచిడి. ఓకే అండి. సో ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ మనం చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా నానిపోవాలి. ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ రాగులు, సామలు ఇవన్నీ కూడా మనకి పురాతన కాలం నుంచి వస్తున్నాయి అన్నమాట. సో వీటిని చెప్పాను కదా, చాలా హెల్దీ డైట్ అంటారు. పాతకాలంలో ఉప్మాలు ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్కువ తినేవాళ్ళు కాదు. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా ఈ చిరుధాన్యాలతోనే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. కాబట్టి చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. అందుకనే ఈ రోజు మన అమృతాహారం సెగ్మెంట్ లో ఈ హెల్దీ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది టైం పడుతుంది. ఒక 2 to 3 మినిట్స్ కాదు, 2 to 3 విజిల్స్ మనం ఉడికించుకోవాలి. వాటర్ వేసేసాం కదా, మూత పెట్టేద్దాం. అన్నీ వేసేసాను ఇందులో, ఇంకేం లేదు వేయాల్సినవి. కాబట్టి ఒక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కుక్కర్ లో పెట్టేసి చక్కగా మనం ఉడికించుకున్నాం కదా. సో ఒక 3 విజిల్స్ వరకు ఉడికించేసుకున్నాము. రెడీ అయిపోయింది. ఓపెన్ చేసేద్దాం ఎలా ఉందో. ఓకే, సో చక్కగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా అయిపోయింది, రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాము. అయిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది చూడండి, కలర్ఫుల్ గా రెడీగా అయిపోయింది. సో ఒక స్పూన్ తో ఫస్ట్ మనం కలిపేద్దాం చక్కగా. కింద పెట్టేసి సూపర్ గా ఉందండి, కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది బాగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ, ఎంతో హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే, సో చూస్తున్నారు కదా, స్ప్రౌట్స్ రాగి కిచిడి రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. సో నాకైతే నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ మీరు చూసేయండి. స్ప్రౌట్స్ రాగి కిచిడికి కావాల్సిన పదార్థాలు: సామలు అరకప్పు, స్ప్రౌట్స్ అరకప్పు, పెసరపప్పు పావు కప్పు, రాగి అరకప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, దాల్చిన చెక్క 1, లవంగాలు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, క్యారెట్ 1 కప్పు, బీట్రూట్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు. స్ప్రౌట్స్ రాగి కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీరా, అల్లం ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్ వేసి కలిపి ఇంగువ కూడా వేసి అలాగే పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన సామలు, రాగులు, పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఇక సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ రాగి కిచిడి రెడీ.